सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ఈ సంవత్సర శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ బృందం 1974లో స్థాపించబడింది. దీని యొక్క ధ్యేయం విష్ణు సహస్రనామ ప్రచారము, విష్ణు సహస్రనామ పరిశుద్ధ ఏకాదశికి అహోరాత్ర పారాయణ నిర్వహించడము 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 50వ సంవత్సరంలో జరిగిపోయినటువంటి మాఘశుద్ధ ఏకాదశికి ఇక్కడ 50 రోజుల కార్యక్రమం విష్ణు సహస్రనామం నిరంతరం చేయడం జరిగింది. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ బృందం అహోరాత్ర పారాయణాలు, సప్తాహోరాత్రాలు చేయడం జరిగింది. ఇప్పుడు రేపు రామదుర్గ సౌభాగ్య చారిటబుల్ ట్రస్ట్ వారి దగ్గర శంషాబాద్లో కూడా సప్తాహం 28వ సప్తాహం చేయడం జరుగుతుంది. ఈ బృందం యొక్క ఈ భవనం 15-20 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగింది. దీనికి అనుసంధానంగా దేవాలయం కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది. అది పంచాయతన సహిత సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న రామచంద్ర స్వామి పంచాయతన దేవాలయము. దానికి అనుసంధానంగా దత్తాత్రేయ స్వామివారు, శంకరాచార్య స్వామివారు కూడా విగ్రహాలు తయారు చేయించి ఉంచడం జరిగింది. సరస్వతి శారదామాత అమ్మవారి విగ్రహము, పంచాయతనంలో సూర్య విగ్రహము, గణపతి విగ్రహము, శివలింగము, శారదా అమ్మవారు వీటితో కూడినటువంటి పంచాయతన సహిత దేవాలయం. అది ఆల్రెడీ మొత్తం నిర్మాణం పనులన్నీ పూర్తిగా అయిపోవడం జరిగింది. కేవలం శృంగేరి సన్నిధానం వారు వచ్చి వారి కరకల కమలములతో ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం జరగటం కోసం వేచి ఉండటం జరుగుతుంది. స్వామివారు కూడా 1-2 నెలల్లో మనకి ప్రతిష్టాపన మహోత్సవ రోజును కూడా ప్రకటించడం జరుగుతుంది. దానికోసమని ఇప్పుడు భూరిగా మనం విరాళాలు సేకరించడం జరగబోతోంది. విగ్రహ ప్రతిష్టాపనకు స్వామివారు వచ్చినప్పుడు దాదాపుగా 3 రోజులు ఇక్కడ నివాసం చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా అప్పుడే 50 లక్షల రూపాయల దాకా ఖర్చుతో కూడుకున్న పని అది. ఇది కాక గుడి నిర్వహణ ఖర్చులకు కూడా దాదాపుగా ఒక 50 లక్షల పైన కార్పస్ ఫండ్ కూడా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి దాదాపు 1 కోటి రూపాయల ఖర్చు ఉంది. దేవాలయ నిర్మాణానికి ఎవరైనా దాతలు ముందరకు వచ్చి భూరి విరాళాలు ఇవ్వవలసిందిగా మా ప్రార్థన. అలానే ఈ భవన సముదాయం కూడా 2 అంతస్తుల భవనం. ఇది కింద దాదాపుగా 1000 మందికి భోజన వసతి చేసుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి, పైన ఓ 10 రూములు డార్మెటరీతో 10 రూముల సౌకర్యం, ఏసీ సౌకర్యాలతో కూడా పూర్తి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలతో ఇక్కడ ఈ భవన నిర్మాణం జరిగింది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో మనం దీన్ని అందరికీ కూడా ఫంక్షన్స్కి చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా భక్తుల్ని ప్రార్థిస్తున్నాము. ఈ నెలలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు శంషాబాద్లో సౌభాగ్య చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో తల్లపల్లి వెంకటేశ్వరరావు గారి ద్రవ్య సహకారంతో అక్కడ సప్తాహం జరగబోతోంది. మీ అందరూ కూడా భక్తులందరూ కూడా 50 మంది అక్కడికి వచ్చి విష్ణు సహస్రనామ సప్తాహాన్ని శ్రవణం చేసి పుణ్యఫలాన్ని ప్రసాద స్వీకరించవలసింది కూడా మా ప్రార్థన. దాని తర్వాత 25వ తారీఖు పూర్ణాహుతి ఉంటుంది. 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం కూడా పురస్కరించుకొని అక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. 50 మంది మన భక్త బృందం, విష్ణు సహస్రనామ బృందం, వారి అనుయాయులు ఎవరైనా జనులు కూడా అందరూ ఇచ్చేసి అక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ భవన సముదాయాన్ని వినియోగించుకోవడం, ఇంకొకటి దేవాలయ నిర్మాణానికి కూడా అందరూ కూడా ద్రవ్య సహాయం చేయవలసిందిగా మరోసారి ప్రార్థిస్తున్నాను. శృంగేరి స్వామివారు మే-జూన్ నెలలో ప్రతిష్టాపన జరుగుతుంది అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మరొకసారి శృంగేరి వారిని వెళ్ళి వారిని కలిసి విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం కూడా పెట్టించుకుని అది కూడా అందరికీ తొందరలో తెలియజేయడం జరుగుతుంది. విరాళాలు ఇవ్వదలుచుకున్న దాతలు కానీ ఇంకెవరైనా ఇతరులు కానీ మా కింద ఇచ్చిన ఈ నెంబర్లు, స్క్రోలింగ్ నెంబర్లకి ఫోన్ చేసి సంప్రదించవలసిందిగా ప్రార్థన. త్వరలో QR కోడ్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. సౌభాగ్య చారిటబుల్ ట్రస్ట్ దగ్గర కూడా మేము ఒక బ్యానర్ తయారు చేసాం. దాంట్లో కూడా QR కోడ్ ఉంటుంది. ఇంకా కావాలంటే కింద ఇచ్చినటువంటి నెంబర్లతో సంప్రదించి మీరు విరాళములు ఇచ్చి రసీదు పొందవలసిందిగా ప్రార్థన.